తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల సంబంధించినటువంటి అంశం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెరపై కూడా తీసుకురావడం జరిగింది. ప్రజల ముందు కూడా ఈ అంశాన్ని లేవనెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీకి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు టచ్లోకి వచ్చారని చెప్పేసి కూడా బండి సంజయ్ ఈ యొక్క మీడియాతోటి చిట్ చాట్ చేస్తున్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు 5 లేదా 6 ఎంపీలు బీఆర్ఎస్ చెందినటువంటి సిట్టింగ్లో ఉన్నటువంటి ఎంపీలు తమతో టచ్లోకి వచ్చారు. ఆల్రెడీ బీజేపీ తోటి చర్చలు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత పాలిటిక్స్ అనేది కొంత హీట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారడము, ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారు టచ్లోకి వచ్చారని చెప్పేసి చెప్పడము, దీంతో పాటు వారు చేసినటువంటి ఆరోపణలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులకు సంబంధించినటువంటి విషయం ఏదైతుందో దాన్ని కూడా ఖండిస్తూ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 పార్టీలు పొత్తులు అనేది ఉండబోవు అనేది కూడా వారు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించినటువంటి సమయంలో దాదాపు అనేక సభలు కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ ఆ సమయంలో బీజేపీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆ సమయంలో అధికారం ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. వీరు చేసినటువంటి నేరాలు కూడా ప్రధాని మోడీ స్వయంగా పబ్లిక్ మీటింగ్లో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏ విధంగా పొత్తులు ఉంటాయని చెప్పి అనుకుంటున్నారనేది బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఒకవైపు పొత్తులు ఉండబోవు అని చెప్పి బండి సంజయ్ చేస్తున్నటువంటి కామెంట్స్, దాంతోపాటు పార్లమెంట్ సంబంధించిన విషయంలో బీజేపీ చాపకంద నీరుగా వెళ్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఇంకా గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఇన్ఛార్జ్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో బీజేపీ అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్పై కూడా బండి సంజయ్ అనేక కామెంట్స్ కూడా చేశారు. బీఆర్ఎస్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కనీసం పెట్టుబడి అంటే ఏదైతే ఎన్నికలకు కావాల్సినటువంటి ఖర్చుకు కూడా భయపడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఈ తెలంగాణలో ఎదుగుదల లేదు, కేవలం బీజేపీ ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీలోకి బీఆర్ఎస్ నేతలు కూడా వస్తున్నారు అన్నటువంటి ఈ అన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇదొక అంశం అయితే మల్లారెడ్డి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు కామెంట్స్ చేశారు. బండి సంజయ్ మాట్లాడిన తర్వాత మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు 2 పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్గా తీసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాలనే దిశ కూడా వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ ఒకవైపు పొత్తులు అనేది ఉండవు అని బండి సంజయ్ చెప్పడం జరిగింది. కానీ కొద్దిసేపట్లోనే మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ పొత్తులు ఉంటున్నాయి, ఖచ్చితంగా 2 పార్టీలు కూడా కలిసి వెళ్తున్నాయి, ఆ ఎంపీ టికెట్ తన బంధువులకు కూడా ఈ యొక్క పొత్తుల భాగంగానే ఆ సీట్ కూడా వస్తుందని చెప్పేసి మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు 2 పార్టీలో ఈ యొక్క చర్చనీయాంశంగా మారింది. ఏ విధంగా మల్లారెడ్డి కామెంట్స్ చేశారు, అసలు ఇంటర్నల్గా ఎందుకు ఈ విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న అంశాలపై కూడా కొంత బీఆర్ఎస్ కూడా కొంత సీరియస్గానే వెంటనే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంది. పొత్తులకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించాయి 2 పార్టీలు ఒకటే, కానీ ప్రజల ముందు ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంపీ స్థానాన్ని కైవసం చేసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాబట్టి
ఎన్డీఏ సంబంధించినటువంటి అంశాలు ఒకవేళ పొత్తులు ఉంటే మాత్రం ఎన్డీఏలో గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితి పొత్తులు ఉండవని చెప్పారు. కానీ మల్లారెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత ఇది నిజంగానే పొత్తులు ఉన్నాయనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీన్ని లేవనెత్తి ప్రజల ముందు కూడా చూపించేటువంటి ప్రయత్నం కూడా చూస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు బీఆర్ఎస్ మళ్ళీ పడిపోయినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ లేచి ఎంపీ స్థానానికి కైవసం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతాయి, బీజేపీ చేస్తున్నటువంటి చాప కింద నీరు ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు ఏ విధంగా కైవసం చేసుకోబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడే తెరపడకపోవచ్చు, కానీ ముందు ముందు కొంత ఎన్నికల సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత దాన్ని బట్టి స్పష్టంగా ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.